మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. కాని ఒక దేవాలయం మాత్రం రహస్య ట్రెజర్ హౌస్. అది అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఇది కేవలం గుడి కాదు, ఇది ఒక మిస్టరీ. ఇందులో లెక్కలేనంత బంగారం ఉంది, కాని ఓ రహస్య గది మాత్రం ఎవ్వరూ ఓపెన్ చేయలేరు. అసలు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి, అండ్ ఇక్కడ జరుగుతున్న మిస్టీరియస్ థింగ్స్ ఏంటి? ఆ గుడిలోకి అంత సంపాదన ఎలా వచ్చింది? అసలు నాగబంధన అంటే ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ బ్యాక్ స్టోరీ. ఒకప్పుడు దివాకర ముని అనే సన్యాసి ఉండేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువుని భక్తితో తపస్సు చేస్తున్నాడు. ఆయన భక్తిని చూసి విష్ణుమూర్తి ఒక చిన్న అబ్బాయి రూపంలో దర్శనమిచ్చాడు. ముని ఆ బాబుని చూసి చాలా ఆనందపడి, నీవు నా వెంట నన్ను అనుసరించు అని కోరాడు. అప్పుడు ఆ బాలుడు ఒక షరతు పెడతాడు. నువ్వు నన్ను ఎప్పుడైనా తిడితే నేను నీకు చెప్పకుండా మాయమైపోతాను అని. దానికి ముని ఓకే చెప్పి ఆ బాబుని తనతో తీసుకెళ్తాడు. రోజులు గడుస్తుంటాయి. ఒకరోజు ముని పూజలో ఉండగా ఆ బాబు అతన్ని డిస్టర్బ్ చేయడం మొదలుపెడతాడు. కోపంతో ముని తిట్టగానే ఆ బాలుడు ఒక్కసారిగా మాయమైపోతాడు. తన తప్పు తెలుసుకున్న ముని తీరని బాధతో ఆ బాలుడి కోసం అడవుల్లో వెతకడం మొదలుపెడతాడు. ఒకచోట ఆ బాలుడు కనిపించి ఓ చెట్టులో కలిసిపోతాడు. వెంటనే ఆ చెట్టు విరిగిపడి విష్ణుమూర్తి విగ్రహంగా మారుతుంది. అది చాలా భారీ విగ్రహం. దానిని చూసిన ముని, ఓ స్వామి, నీవు చిన్న రూపంలో దర్శనమివ్వు అని ప్రార్థిస్తాడు. అప్పుడే ఆ విగ్రహం చిన్న పరిమాణానికి మారుతుంది. ఈ దివ్య సంఘటన జరిగిన స్థలాన్నే అనంత పద్మనాభస్వామి ఆలయంగా అభివృద్ధి చేశారు. చేర రాజులు 6వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించి ఆ ప్రదేశానికి తిరు అనంతపురం అనే పేరు పెట్టారు. కొన్ని శతాబ్దాల తర్వాత సుందరరాజన్ అనే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ రోజూ గుడికి వచ్చేవారు. కాని ఆలయ నిర్వహణపై అనుమానంతో ట్రావెన్కోర్ రాజవంశం మీద హైకోర్టులో కేసు వేశారు. అది సుప్రీంకోర్టు వరకు వెళ్లి 2011లో ఓ చారిత్రాత్మక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఆలయం కింద ఉన్న 6 రహస్య గదుల కూడా ఓపెన్ చేయాలని ఆదేశించారు. వాటికి వాల్ట్ ఏ నుంచి ఎఫ్ వరకు పేర్లు పెట్టారు. అన్నీ ఓపెన్ చేశారు, ఒకటి తప్ప, వాల్ట్ బి. వాల్ట్ ఏలో దాదాపు 1 లక్ష నుంచి 13 లక్షల కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, హీరాలు దొరికాయి. కాని వాల్ట్ బి మాత్రం ఓపెన్ కాలేదు. ఎందుకంటే అది నాగబంధనంతో మూసి ఉంది. నాగబంధం అంటే ఏమిటి? నాగబంధం అనేది అథర్వవేద శాస్త్రంలో పేర్కొనబడిన ఓ రహస్య మంత్రశక్తి. ఇది సంపదను రక్షించడానికి నాగదేవతల ఆజ్ఞతో నిర్వహించబడే బంధనం విధానం. పురాణాల ప్రకారం కశ్యప మహర్షికి జన్మించిన నాగులు వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు ఈ మంత్రశక్తిని సాధించారు. వారు ఈ శక్తిని వేదమార్గంలో దేవాలయాలలో రహస్యంగా ప్రతిష్ఠించేవారు. అది ఓపెన్ చేయడానికి గరుడబంధనం మంత్రం తెలిసినవాళ్లు అవసరం. అలాంటివారు ఇప్పుడెవ్వరూ లేరు. ఒకసారి 1930లో ఓపెన్ చేయడానికి ప్రయత్నించిన వాళ్లు పాముల కాటుకు బలయ్యారు అని. ఇంకా భయానక విషయం ఏంటంటే వాల్ట్ ఏ ఓపెన్ చేసిన కొద్ది రోజులకే సుందరరాజన్ గారు చనిపోయారు. వాల్ట్ బి లోపల ఏమి ఉంది? వాల్ట్ బి లోపల సముద్రం వంటి శబ్దాలు. ఒక వాదన ప్రకారం అది అరేబియన్ సముద్రంతో కనెక్ట్ అయి ఉండొచ్చు. తెరిస్తే మొత్తం భారత్ నీటిలో మునిగిపోవచ్చని నమ్మకం. ఈ గోర్ ఓపెన్ చేయాలంటే ఒక యజ్ఞం, మంత్రశక్తి అవసరం. కానీ ఇప్పట్లో అది సాధ్యం కాదు. అందుకే సుప్రీంకోర్టు వాల్ట్ బిని ఎప్పటికీ ఓపెన్ చేయొద్దని తీర్పు ఇచ్చింది. ఇంత సంపద ఎలా వచ్చింది? ట్రావెన్కోర్ రాజులు తమ సంపదన్ని టెంపుల్కి ఇచ్చారు. దీన్ని త్రిపటదానం అంటారు. అరేబియన్ సీకి దగ్గరగా ఉండటంతో ట్రేడర్స్ గోల్డ్ ఇచ్చేవారు. భక్తుల భారీ డొనేషన్లు శతాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. సముద్ర దొంగల బెంగుతో కొంత భాగం హుండీలో వేస్తే దేవుడు కాపాడతాడని నమ్మకం. ఇంతకీ వాల్ట్ బిలో ఏముంది? నిజంగా సముద్రం లేక నాగబంధం రక్షణ ఉందా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. కాని ఒకటి మాత్రం ఖచ్చితం, అనంత పద్మనాభస్వామి గది మిస్టరీగా మిగిలిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కథలు లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.